వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో వార్తలు నిలిచే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి మల్లారెడ్డి అసెంబ్లీ వద్ద క్లారిటీ ఇచ్చారు. నా వయస్సు ప్రస్తుతం 73 ఏళ్ళు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా? కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ లాంటిది. సీఎం రేవంత్ రెడ్డి 11 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు సీఎంగా ఉంటామన్నా ఆ పార్టీ మునిగిపోయే పడవే అంటూ ఆ పార్టీలో చేరికను కొట్టిపారేశారు. ఇటీవల తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డిని కలిశానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె ప్రధాని మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను ప్రశంసించడంతో పాటు హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చాలన్న బీజేపీ డిమాండ్ను సమర్థించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు చూస్తోందా అనే కొత్త చర్చ మొదలైంది. గతంలో ఆమె బీజేపీ అగ్రనేత బండి సంజయ్ను కలవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.